ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర ముగిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఊపందుకున్నాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభంతో వడివడిగా నామినేషన్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుస్తుంది. సార్, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుందండి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాకు జయజయలు పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఈరోజు జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో చాలా బలంగా విస్తరించింది అని చెప్పడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సందేహించట్లేదు. ఈరోజు ప్రజలంతా ఒక మంచి మార్పు కోరుకుంటున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వ పాలనతో విసిగిపోయినట్లు నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రజల అభివృద్ధి కన్నా వాళ్ళ పార్టీ అభివృద్ధి మీద వాళ్ళు కేంద్రీకరించారు. దానివల్ల ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య అయినా కానివ్వండి, కానీ గుంటూరు పట్టణంలో అనేక సమస్యలు సుడిగుండంలో ఈ గుంటూరు పట్టణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఈ పట్టణంలో ఏ మౌలిక వసతులు చూసినా అవన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. అవి రోడ్డు కూడా చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నాయి. మాకు ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా కూడా వెహికల్ కూడా వేసుకెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాలినడకన వెళ్లాల్సి వస్తుంది. అంటే గ్రామాల్లో ఒక కుగ్రామంలో ఏ విధంగా అయితే సరైన రోడ్ లేక కార్లో పక్కన పెట్టేసుకొని మనం నడిచి వెళ్తామో అలా ఈ గుంటూరు పట్టణంలో కూడా మాకు చేయాల్సి వస్తుంది. మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాడకి రోడ్డు మనం విజిట్ చేస్తుంటే వార్డులోకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవు, రోడ్స్ అన్ని తవ్వేసి ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ లేవు. ఆ తర్వాత మాకు నీళ్ళు రావట్లేదా, బోర్ పంప్స్ పనిచేయట్లేదు, మాకు మంచినీళ్ళు ఇప్పించండి అని వాళ్ళు ఆహాకారాలు చేస్తుంటే నాకు చాలా గుండె తరుక్కుపోతుంది. ఈ 21వ దశాబ్దంలో కూడా ఈ సంవత్సరంలో కూడా ఇంకా ప్రజలు నీటికి అల్లాడిపోతున్నారంటే అందులో పట్టణాల్లో, ఇది గుంటూరు రాజధాని ఉన్నటువంటి ప్రాంతం, గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం. ఈ రాజధాని ప్రాంతంలోనే ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారంటే ఇంకా ఊహించుకోవచ్చు రాష్ట్రంలో మిగతా జిల్లాల పరిస్థితి, గ్రామాల్లో పరిస్థితి. దీనికి అంతటి కారణం ఒకటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు ఎంతసేపటికి హంగులు ఆర్భాటాలు, ఆ గ్రాఫిక్స్, ఆ పేపర్లో పబ్లిసిటీ గురించి వాళ్ళ కాలాన్ని వెచ్చించారే తప్పిస్తే వాళ్ళ అధికారులంతా రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ ఏంటో నాకు అర్థం అవుతుంది. ఏ ఆర్టీజీఎస్ వచ్చి రోడ్లు చూడండి, లైట్లు చూడండి, స్ట్రీట్ లైట్స్, ప్రజల ఆహాకారాలు చూడండి, వీళ్ళ దయనీయమైన పరిస్థితులు చూడండి. మీ ఆర్టీజీఎస్ చూసుకొని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ బయట ఇండస్ట్రీస్ని పిలిపిస్తారు, అక్కడ ఆర్టీజీఎస్ సెంటర్కి తీసుకెళ్తారు, అక్కడ మీరు ఏదో అభివృద్ధి సాధించినట్టు ప్రపంచానికి చూపిస్తారు, షోకేస్ చేస్తారు. అది అంతా కాస్మెటిక్ చేంజెస్. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఈరోజు అంతా కాస్మెటిక్ చేంజెస్, మేకప్పే. ఆ మేకప్ చేసి అది నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, విసిగి వేసారిపోయి ఉన్నారు. అదొకటే కాకుండా వాళ్ళ జన్మభూమి కమిటీలను వేసి ప్రతి చోట అణచివేతకి వాళ్ళు గురి చేశారు. ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళు అన్యాయం అయిపోయారు. వాళ్ళ సమస్యలు పట్టించుకునే నాదులు లేడు. ఏదన్నా అడిగితే మీరు మా కమిటీకి సంబంధించిన వాళ్ళు కాదు, డ్వాక్రా మహిళలను అడిగితే వాళ్ళ మాట వినకపోతే మమ్మల్ని మా పెన్షన్లు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, మా లోన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. ఇలా భయపెట్టి బెదిరించి మీరు ప్రజల్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే ఎంతకాలం వాళ్ళు సహిస్తారు? ఇప్పుడు అది ఎవరినైనా సరే ఒక కొంతకాలం వరకు సహిస్తారు, కానీ ఈరోజు ఆ సహనం దాటిపోయి ఉన్నారని నాకు అనిపిస్తుంది ప్రజలు. అందుకే కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజలు అంత నమ్మకంతో లేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కుట్ర రాజకీయాలు కానీ, వాళ్ళ దెయ్యం అంతా ఎంతసేపటికి ఆ ముఖ్యమంత్రి పదవి కావాలి తప్పిస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల సమస్యల మీద గళమెత్తి వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళు ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏ విషయమైనా గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చట్టసభల్లోకి వెళ్లకుండా, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజల సమస్యల మీద చట్టసభల్లో గొంతెత్తకుండా ఈరోజు వాళ్ళు ఏమీ సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేరు. మళ్ళీ లాస్ట్ టైం వాళ్ళకి 67 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే వాళ్ళు సాధించింది ఏంటి? ఏమీ సాధించలేదు. ఆ ముఖ్యమంత్రి అయితేనే మేము ప్రజల సమస్యలు పట్టించుకుంటాం, ముఖ్యమంత్రి కాకపోతే అన్నీ వదిలేసి, చట్టసభలను వదిలేసి, అసెంబ్లీ వదిలేసి, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అలవెన్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే డిజిగ్నేషన్ ఎందుకు? మీరు వెళ్ళినప్పుడు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు ఎమ్మెల్యే డిజిగ్నేషన్ ఎందుకు? మీరు అలవెన్సెస్ ఎందుకు మీరు డ్రా చేయాలి? శాలరీస్ ఎందుకు డ్రా చేయాలి? ఫెసిలిటీస్ మీరు ఎందుకు తీసుకోవాలి? అది ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నట్టే. అది ద్వంద్వ పార్టీలు అయినాయి. అందుకే ప్రజలు ఈ 2 పార్టీలతో ముఖ్యంగా విసిగిపోయి ఉన్నారు. అందుకే కొత్త పార్టీని కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా
జనసేన పార్టీ వైపు ప్రజలు చాలా ఆశగా చూస్తున్నారు. జనసేన పార్టీ వేస్తున్న అడుగులు ప్రతి వాళ్ళని ఆకర్షింపజేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రీతిలో అయితే సీట్స్ అలొకేట్ చేశాడో ఆయన అన్ని వర్గాల వారికి మంచి సమన్యాయం చేశాడు. మైనారిటీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఓబీసీలు కానివ్వండి, కాపులు కానివ్వండి, ఇలా అన్ని వర్గాల వారికి ఒకరికి పెద్దపీఠం కాకుండా, ఒకరికి పెద్దపీట వేయకుండా, ఇంకొకరికి చిన్నపీట వేయకుండా అందరికీ సమానమైన పీట వేసి అందరినీ గౌరవించాడు. అదే ఆయన సిద్ధాంతం. అందులోనూ ఈ ఇచ్చిన క్యాండిడేట్లు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చారు, చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చారు, ప్రజలకి సేవ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చారు. అంతేగాని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసో లేకపోతే ఇంకో బ్యాలెన్స్ చూసి మాత్రం ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది జనసేన క్వాలిటీ పీపుల్ని మాత్రమే సెలెక్ట్ చేసింది. ఇటువంటి మంచి వ్యక్తులు లేవు. అధికారంలోకి వస్తే వాళ్ళు చట్టసభల్లో అడుగు పెడితే ప్రజలకి తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. ప్రజా సమస్యలకి ఒక పరిష్కారం అంటూ లభిస్తుంది. అంటే రాష్ట్రంలో జనసేన పార్టీ నూతనంగా వచ్చింది, కానీ వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు అధికారం కోసం వెంపర్లాడుతున్నారు కదా. మీరు నూతనంగా వెళ్ళేవాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఇవి చేస్తామని హామీలు ఇచ్చే పరిస్థితి ఉంది? ఒకటండి, మన ప్రకృతిలో కూడా ఒక పాత నీరు పోయి కొత్త నీరు వస్తేనే దేనికైనా అక్కడ సారవంతమైన పంటలు పండుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ ఏజ్ పీపుల్ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అనేక కేసులు ఉన్నటువంటి వాళ్ళు, క్రిమినల్ కేసెస్ దాఖలైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని నీతి నిజాయితీ చిత్తశుద్ధితో వచ్చే వాళ్ళకి మాత్రం వాళ్ళకే అవరోధాలు కల్పిస్తూ ఉంటారు. ధనం బలంతో, అంగబలంతో, అర్ధబలంతో, మీడియా బలంతో ఇంకా ఎంతో కాలం ఈ ఎలక్షన్స్ని మీరు మేనేజ్ చేయలేరు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, మంచి చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏ పార్టీ వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో, ఏ పార్టీ వస్తే మళ్ళీ వాళ్ళు దోపిడీకి గురవుతారో అది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రత్యామ్నాయం లేకే ఒక దొంగను ఎన్నుకున్నారు, లేకపోతే గజ దొంగ వైపు చూశారు. ఆ దొంగలో గజ దొంగలోకి వదిలేసి ఒక నిజాయితీపరుడు, ఒక నాయకుడు వస్తే తప్పకుండా నిజాయితీపరుడిని ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది? పేద ప్రజల కోసం జనసేన పార్టీ ఎటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు జనసేన పార్టీ మేనిఫెస్టో ఒక సామాన్య మానవుడికి, ముఖ్యంగా పేద ప్రజలకి, కష్టజీవులకి బాగా ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, కేంద్ర బిందువుగా పెట్టుకొని జనసేన మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. అది మహిళలకి చాలా పెద్దపీట వేయడం జరిగింది. అన్ని మహిళలకి సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా చదివి వారికి మహిళలకి ఏ విధంగా మనం మేలు చేస్తామో అని ఆలోచించి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి జనసేన మేనిఫెస్టోకి. చాలా భిన్నమైంది జనసేన మేనిఫెస్టో. ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్లు కానివ్వండి, మహిళలకి ఇంటింటికి ఉచిత వంట గ్యాస్ కానివ్వండి, లేదా వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల రేషన్ బదులు 2,500 రూపాయల నుంచి 3,500 నగదు జమ కానివ్వండి, మహిళలకి మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్, అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, అలానే ప్రతి డిస్ట్రిక్ట్ సెంటర్లో మహిళలకి ఎక్స్క్లూజివ్గా స్పెషల్ హాస్పిటల్ అది మేము నిర్మిస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో వీటన్నిటిని మహిళలు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, వాళ్ళు బాగా స్పందిస్తున్నారు మా స్కీమ్స్కి. అలానే విద్యార్థులు కూడా వాళ్ళకి ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, అలానే వాళ్ళకి ప్రభుత్వ స్కూల్స్లో ఉచిత మెస్ సౌకర్యం, అలానే ఉచిత బస్సు పాసెస్, తర్వాత నిరుద్యోగులకి మేము 1,00,000 ఉద్యోగాలు 6 నెలల్లో క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తామని మేము ఇచ్చిన హామీ. వీటన్నిటికీ నిరుద్యోగ యువకులు, అలానే యువత, విద్యార్థులు అందరూ ఆకర్షితులయ్యారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమని అప్పీల్ చేయనున్నారు ఎన్నికలు సిద్ధం కావడానికి? నేను గుంటూరు ప్రజలకి ఒకటే నా విన్నపం, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, మిగతా పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు అన్ని పార్టీలను చూశారు, కానీ గుంటూరు పట్టణం పరిస్థితి ఎలా ఉందో నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎంత అసహనంతో ఉన్నారో
ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా మన పరిస్థితుల్లో మార్పు ఏమి రాదు. అలానే వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినా వాళ్ళు చట్టసభలోకి వెళ్ళరు, చట్టసభల్లో వాళ్ళు గళం విప్పరు. ఎందుకంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశమే లేదు. సో మళ్ళీ వాళ్ళు రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, పాదయాత్రలు చేసి తిరుగుతూ ఉంటారు. ప్రజా సమస్యలు మాత్రం గాలికి వదిలేస్తారు. జనసేన 1 సీటు వచ్చినా 100 సీట్లు వచ్చినా ఒకేలా మేము ప్రవర్తిస్తాము. మీ సమస్యల మీద మేము పోరాటం చేస్తాము. మీ సమస్యల గురించి పోరాడి వాటిని పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా గుంటూరు పట్టణానికి వస్తే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మౌలిక వసతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది, తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ కంజెషన్ ఉంది, అలానే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. రోడ్లు కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండర్గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓపెన్ డ్రైన్స్ని క్లోజ్ డ్రైన్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మురికివాడల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ నేను ఒక మంచి ప్రణాళిక ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాం. గుంటూరు డెవలప్మెంట్కి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. దాన్ని చక్కగా మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే గుంటూరు పట్టణం కూడా ఈ దేశంలోనే ఒక అత్యుత్తమ స్థానంలో నేను నిలబెట్టగలిగే సమర్థత నాకుంది. ఎందుకంటే నేను భారతదేశంలో ముంబై లాంటి గొప్ప నగరాలనే నేను అభివృద్ధి చేశాను, అభివృద్ధి పదంలో నడిపించాను. గుంటూరు ప్రజలు నాకు గనక ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా గుంటూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ ప్రజా సమస్యలను ప్రజలకు ఉండి ప్రజలతోనే ఉంటుంది. 1 సీట్ ఇచ్చినా 100 సీట్లు ఇచ్చినా ప్రజలతోనే ఉంటుంది. సమస్యలు చూసి పారిపోకుండా ఉంటుంది. ఒక్క అవకాశం ఇస్తే గుంటూరు నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచంలో గుంటూరుకి ప్రత్యేక స్థానం ఉండే నగరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేస్తాను. ప్రజలందరూ జనసేనకి బ్రహ్మరథం పట్టి రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా తోడ్పాటు ఇవ్వాలని గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.